హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు కొద్దిగా ఆనియన్స్ని ఫ్రై చేసుకుని 2 పచ్చిమిరపకాయలు పొడుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కారం, పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తున్నాను, అందుకని 2 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకుని ఈ మూడింటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకుని 1 నిమిషం పాటు మిక్స్ చేసుకుని ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటోస్ వేసుకుంటున్నాను. టమాటో కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా టమాటో ఉడికి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పొడుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని క్యాప్సికమ్ని కొద్దిగా ఫ్రై చేసుకోండి. క్యాప్సికమ్ ఎక్కువ ఫ్రై చేసుకుంటే అంత బాగుండవు. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం ఎక్కువగా కావాలి అనుకుంటే 1 టీ స్పూన్ అయినా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా బదులుగా చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ మసాలాని 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుని 4 ఎగ్స్ని వేసుకుంటున్నాను. మీరు 6 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లోనే ఎగ్ బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఎగ్ పొడి పొడిలాడుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఎగ్ ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. మీకు కారం ఎక్కువగా కావాలి అనుకుంటే 1½ టీ స్పూన్ అయినా పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుని మరొక నిమిషం పాటు మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మిక్స్ చేసుకోండి. చివరిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని మరొక నిమిషం మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. చూసారు కదా. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.